హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. వెజ్ మంచూరియన్ తయారు చేసుకోవడం ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. మనం ఇంట్లో ఉన్న స్పైసెస్తోనే అచ్చం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మనం ఇప్పుడు వెజ్ మంచూరియాని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ 200 గ్రామ్స్ క్యాబేజీని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న దాన్ని చాకుతోటి మనం సన్నగా కట్ చేసుకోండి. మనం ఇక్కడ సన్నగా తురిమైనా తీసుకోవచ్చండి. మనం ఇలా కట్ చేసుకొని తీసుకోవడం వల్ల మనకు వెజ్ మంచూరియా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఎంతైతే తీసుకున్నామో అంతా కూడా ఇదే విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో క్యాలీఫ్లవర్ పకోడీ అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి. ఇలా కట్ చేసుకున్న దాన్ని కాటన్ క్లాత్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే మనం ముందుగా తురుము పెట్టుకున్నటువంటి క్యారెట్ తురుము కూడా 1 కప్ యాడ్ చేసుకొని మనం క్లాత్ని బాగా టైట్గా ఇలా చేతితోటి ప్రెస్ చేసుకుంటూ మనం క్యారెట్లోని వాటర్ మొత్తం కూడా బయటకు వస్తుంది. మనం ఒక క్లాత్ని ఒక 10 నిమిషాలు గట్టిగా కట్టి పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టడం వల్ల వాటర్ మొత్తం కూడా బయటకు వస్తుంది. ఒక 10 నిమిషాల తర్వాత మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ తురుగుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్న దాంట్లోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే కారం 1 టీ స్పూన్, సాల్ట్ 1 టీ స్పూన్, అలాగే 1/2 కప్పు కార్న్ఫ్లోర్, 1/2 కప్పు మైదా యాడ్ చేసుకొని ఇక్కడ మొత్తం కలిసేటట్టు చేతితోటి కలుపుకోవాలి. ఇక్కడ మనం ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు. మీకు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని ఇక్కడ మంచూరియాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న దాంట్లోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి 2 బంగాళాదుంపల్ని యాడ్ చేయండి. మనం బంగాళాదుంపల్ని యాడ్ చేయడం వల్ల మనకి వెజ్ మంచూరియాలో క్యాబేజీ స్మెల్ లేకుండా, అలాగే మనకి వెజ్ మంచూరియాని మనం బైండింగ్ కూడా చాలా బాగుంటుందండి. మనం బాల్స్ చేసుకున్నప్పుడు బైండింగ్ కూడా మనకు చక్కగా వస్తుంది. ఇలా కలుపుకున్న దాన్ని మనం చిన్న ఉండలుగా తీసుకొని మనం ఇలా వెజ్ మంచూరియా బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీని అంతా కూడా ఈ విధంగా బాల్స్ని చేసుకోండి. ఇలా చేసుకున్న వాటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైనాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మంచూరియన్ బాల్స్ని యాడ్ చేయండి. ఇవి యాడ్ చేసిన వెంటనే కదపకుండా ఒక 3 మినిట్స్ అలానే ఉంచాలి. 3 మినిట్స్ తర్వాత గరిటెతోటి మరొక వైపుకి టర్న్ చేయండి. 2 వైపులా కూడా టర్న్ చేసి మనకి ఇక్కడ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా వచ్చిన వాటిని మనం గరిటెతోటి ట్రాన్స్ఫర్ చేసుకొని వేరొక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. మనం మొత్తం ప్రిపేర్ చేసుకున్న వాటిని కూడా ఇదే విధంగా చేయండి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేయాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం తరుగు, అలాగే 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు యాడ్ చేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన దాంట్లోకి కరివేపాకు కొద్దిగా, అలాగే 1/2 కప్ ఆనియన్స్ వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ టమాటా కెచప్, అలాగే 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, అలాగే 1 టీ స్పూన్ మిరియాల పొడి, ఇవన్నీ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్లోకి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసి లిక్విడ్లా కలుపుకున్న దాన్ని కూడా కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేయండి. ఇలా 1 నిమిషం పాటు ఉడికించాక 1/2 టీ స్పూన్ పంచదారని యాడ్ చేసుకొని ఇలా మనకి చిక్కబడేటప్పుడు మనం మంచూరియన్ బాల్స్ని యాడ్ చేయండి. ఇలా మంచూరియన్ బాల్స్ యాడ్ చేసినప్పుడు హై ఫ్లేమ్ మీదనే టాస్ చేయాలండి. ఇక్కడ మనకు సాసెస్ అన్నీ పట్టే విధంగా మనకి మంచూరియన్ బాల్స్కి ఇలా టాస్ చేయండి. చివరిలో కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకొని బాగా టాస్ చేయాలి. ఇలా టాస్ చేసుకున్న దాన్ని మనం గరిటెతోటి నెమ్మదిగా కలపాలి. మనం ఫాస్ట్గా కలిపితే కనుక మనకి ఇక్కడ మంచూరియన్ బాల్స్ అనేటివి విడిపోతాయండి. నెమ్మదిగా గరిటెతోటి కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని అప్పటికప్పుడు వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇక్కడ ఆనియన్ నిమ్మకాయతోటి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.